ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు నిపుణులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారు, మన గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు కొంతమంది ఆర్థికంగా చాలా ఆస్తులు కానీ డబ్బులు చాలా సంపాదించుకుంటూ ఉంటారు. కొంత టైంలో అయిపోతూ ఉంటాయి. కొంతమంది దుర్వ్యసనాలకి అలవాటు పడి ఆ విధంగా కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇప్పుడు అవి మళ్ళీ తిరిగి రావాలంటే వీళ్ళకి సంబంధించిన రెమెడీ అంటూ ఉందండి? నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, మీరు అడుగుతున్నటువంటి సమస్య ఏదైతే ప్రశ్న ఉందో, ఈ ప్రశ్న మహాశివరాత్రి ముందు మనం ఈ వీడియో చేయడం కానీ ఇది చూసే వాళ్ళకు కూడా మంచి పరిష్కార మార్గంగా చెప్పవచ్చు. మన శివరాత్రి మహాశివరాత్రి వస్తుంది, మరలా ఇలాంటి రెమెడీ చేయాలంటే మరలా మహాశివరాత్రి వచ్చేంత వరకు వెయిట్ చేయాలా అనేటువంటి పరిస్థితి లేకుండా నిజంగా మహాశివరాత్రి ముందే మనం చెప్తున్నాం. కాబట్టి ఈ మహాశివరాత్రిని అనుసంధానం చేసుకుంటే ఈ యొక్క సమస్యకి పరిష్కారంగా చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. అవునా? ఇక్కడ నిజంగా మనిషి దుర్వ్యసనాలతో పోగొట్టుకున్నటువంటి డబ్బు, అది నిజంగా వాళ్ళు చెడు మార్గంగా నడిచారు, అది పోయింది, అది తప్పు కాదు. ఒక మాట చెప్పాలి అంటే మనిషి చేసిన తప్పుకి మనతోట మనకి తెలిసి మనం తప్పు చేస్తూ మన డబ్బులు పోగొట్టుకొని పరమేశ్వరుని నా డబ్బులు నాకు ఇవ్వు అంటాం కూడా కరెక్ట్ కాదు. ఒక మాట చెప్పాలంటే కొంతమంది ఇలా రియలైజ్ అయ్యి కావాలనుకున్నారు. కానీ ఒకటి చెప్తానమ్మా, చేయగలిగిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి? కావాలని చెప్పి నువ్వు దుర్వ్యసనాలకు వెళ్ళావు. దుర్వ్యసనము అని చెప్పి అంటుంటేనే దాంట్లోనే దుహు అంటేనే చెడు అని అర్థమవుతుంది. నీకు తెలుసు తాగుడు తప్పు, జూతం తప్పు, తిరుగుడు తప్పు, రేసు గుర్రాల మీద సంపాదించాలనుకోవడం తప్పు, లాటరీ టికెట్ల మీద సంపాదించుకోవడం. కష్టపడి సంపాదించిందే నిలవని రోజుల్లో ఈజీ మనీ, ఏదో తేలిగ్గా నాకు డబ్బు రావాలి, వచ్చింది అనవసరంగా ఎట్లా పడితే అలా విలాసవంతంగా ఖర్చు పెట్టుకోవాలి. విలాసం అంటే ఏమిటి? అసలు మనిషి విలాసం అంటే ఏంటి అంటే, మనోవికాసంతో చేసేదాన్ని విలాసం అంటారు. మనోవికాసం, బుద్ధి వికాసం అంటాను చూడండి. అంటే ఏది చేస్తే నలుగురికి ఉపయోగపడుతుందో దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవచ్చు మనం. నిజంగా చూడండి, ఒక బీదవాడికి అన్నం పెడుతుంటే వాడు ఆవురవరం అని చెప్పి అన్నం తింటున్నాడు అనుకోండి, ఇంత మన కళ్ళల్లో మన మనస్సులో చెప్పలేనంత ఒక ఆనందం, ఒక గర్వం వస్తుంది. అరే ఇవాళ ఇతని ఆకలి తీర్చాను. నిజంగా మనోవికాసంతో చేసేటువంటి విలాసం అంటే అది. నలుగురికి ఉపయోగపడాలి, లేదా దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి. నిజంగా పూర్వకాలంలో రాజులు విలాసవంతమైనటువంటి జీవితానికి, అంటే మీరు చెప్పినటువంటి దుర్వ్యసనాలకి ఎంతైతే ఖర్చు పెడుతూ ఉన్నారో, అలానే దేవతా పూజలకి, దానాలకి, ధర్మాలకి, ప్రజలకి పనికొచ్చేటువంటి సత్కార్యాలకి అంత ఖర్చు పెట్టారు. కాబట్టి వాడు చేసినటువంటి చెడు అంతా కూడా వెళ్ళిపోయి మంచి మాత్రమే కనబడుతూ ఉన్నది. మరి ఏ రాజు ఎలాంటి వాడు మనం కరెక్ట్గా వాళ్ళ పర్సనల్ ఇది తీసుకొని చెప్పలేం. కానీ వాళ్ళు కట్టించిన దేవాలయాలకి ఇప్పటికి మనం పూజలు చేస్తున్నామా లేదా, వెళ్తున్నామా లేదా, అది మన మనోవికాసానికి, బుద్ధి వికాసానికి, మన మనోధైర్యానికి, మానవ జీవితం పరిమళింపజేయడానికి అనుకూలంగా ఉండేటువంటి కేంద్రాలుగా మారుతున్నాయా లేవా? అవునా? కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయాలు. అంటే వీడు చేసినటువంటి తప్పులు కూడాను వీటితో మొత్తం తుడిచిపెట్టుకొని పోతున్నాయి. ఇంకోటి కూడా చూడండి, ఒక దేవాలయం పూర్వీకుల్లో రాజులు కట్టించారు అంటే ఆ దేవాలయంలోకి మనం వెళ్తున్నాం కదా, వెళ్ళినప్పుడు పూజ చేస్తున్నాం కదా, ఈ పూజలో భాగం ఎవరికి చెందుతుంది? ఫస్ట్ మొట్టమొదటిగా చేసిన మనకు కాదు, చేయించిన పూజారికి కాదు. ఎవరైతే గుడి నిర్మాణం చేశారో, స్థలదాతలుగా మిగిలారో, ఎవరైతే నిర్మాణానికి సహకరించారో, నిర్మాణం చేశారో, వారికి ఈ పుణ్యంలో సగం వెళ్ళిపోతాం తప్పనిసరిగా. అంతే కదా? మరి ఆ కేంద్రం అంటూ లేకపోతే మనం వెళ్ళలేము, వెళ్ళి పూజ చేయలేము. కాబట్టి అక్కడ ఎవరైతే దేవాలయం నిర్మించారో వాళ్ళకి సగం పుణ్యం వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు జన్మలు, వాళ్ళ తరతరాలు కూడాను ఆ పుణ్యాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. చేసిన పాపం వాళ్ళు అనుభవించారు, పుణ్యాన్ని మాత్రం తరాలకు అందించారు. అది విలాసవంతమైనటువంటి జీవితం అంటే అసలు మానవ ధర్మం ప్రకారం. కానీ ఇప్పుడు అవి అన్నీ వెళ్ళిపోయినాయి. దానం చేయడం, ధర్మం చేయడం అనేది ఎప్పుడో నిజంగానే నేను చూస్తుంటా. చాలామంది రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, అర్ధరాత్రి కూడా గృహప్రవేశాలు అవి చేయించి వెళ్తూ ఉన్నప్పుడు వాడి చేతిలో ఉన్న డబ్బులు ఎంతైతే అంత ఇస్తూ ఉంటాడు. నిజంగా అది కూడా ఒక విధంగా మంచిదని నవ్వుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే వాడు తాగేసి
ఏం చేస్తున్నాడో తెలియని దుస్థితిలో వాడు జేబులో ఉన్న డబ్బులు తీసిస్తుంటాడు. వాడు ఎంత ఇస్తున్నాడో ఏమి ఇస్తున్నాడో అని తెలియదు. అంటే నేను అనుకుంటా మనోవికాసం ఈ విధంగా కూడా భగవంతుడు కలిగిస్తాడా వీళ్ళకి, ఈ మత్తులో కలిగిస్తున్నాడా అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే నలుగురు ఉపయోగపడేదే విలాసవంతమైనటువంటి జీవితం. దీంట్లో ఇవి కాకుండా మనం అనేక రకాలుగా నష్టపడుతూ ఉన్నాం. కొంతమంది నమ్మించి మోసం చేస్తుంటారు. మన దగ్గర నుంచి డబ్బు తీసుకుంటారు, తీసుకునేటప్పుడు తీయని మాటలు చెప్తూ ఉంటారు. ఇచ్చే సమయానికి మాత్రం యుద్ధం. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. ఇవాళ రోజున నిజంగా ఒకటే మాట చెప్తున్నాను, ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా వెనకొచ్చిన దాఖలాలు ఎవరి దగ్గర ఉన్నాయో చూపించండి. శత్రుత్వం రాకుండా కేవలం మిత్రత్వంతోనే వాళ్ళని అంటే ఇచ్చిన వాడిని విసుక్కోకుండా తిరిగి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళు కూడా కనపడరు నా దృష్టిలో. ఒక్కళ్ళు కూడా కనపడరు. అంతే. దేనికి అంటే ఎదుటివాడి డబ్బును మనం వాడుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. కానీ నిజంగా 1 కోటి రూపాయలు అప్పు చేశాడమ్మా, వీడికి 50 లక్షలు అవసరం. 1 కోటి రూపాయలు ఎందుకు అప్పు చేస్తాడంటే 50 లక్షలు అవసరం తీరిన తర్వాత మిగిలిన 50 లక్షలు వీడు ఎంజాయ్ చేయడం కోసమే ఖర్చు పెడతాడు. ఎంజాయ్ చేసింది వెనక్కి వస్తుందో రాదు కదా. వీడు అవసరం అంటే ఓకే కనబడుతుంది, కూతురు పెళ్లి చేశాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఇవన్నీ అవసరాలు కనబడుతున్నాయి. కానీ విలాసవంతమైనటువంటి జీవితాన్ని కనబడిన డబ్బులు అయితే, ఖర్చు పెట్టిన డబ్బులు అయితే కనబడలేదు కదా. అవి ఇవ్వాలంటే మనసుకు బాధేస్తూనే ఉంటుంది. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? ఇచ్చిన వాడు నష్టపోతున్నాడు కదా, వాడికి రావటం లేదు. ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఇచ్చారో, డబ్బులు అప్పుగా ఇచ్చారో వాళ్ళకి వెనక్కి రావట్లేదు వాళ్ళకి. అంతేకాకుండా నిజంగానే మనం తెలియకుండా కొన్నిట్లో పెట్టుబడులు పెట్టి వ్యాపార నష్టాలు వచ్చి మరలా ఆ ధనం వచ్చేటువంటి మార్గం ఉన్నా కూడాను రాకుండా స్ట్రక్ అయిపోతుంటాయి, ఒకే చోట మొత్తం పకడ్బందీగా ఆగిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా మంచి రెమెడీ ఒకటి చెప్దాం. తప్పనిసరిగా మహాశివరాత్రి వస్తున్నది ఈ సంవత్సరం. ఏ మాసం వస్తుంది? మాఘమాసంలో వస్తుంది కదా మనకి. ఈ మాఘమాసంలో మహాశివరాత్రి వస్తున్నది కూడా శుక్రవారం కదా. శుక్రవారం మహాశివరాత్రి. శుక్రవారం అంటే శక్తి, అమ్మవారు, లక్ష్మీదేవి, అవునా? అట్లానే శివరాత్రి అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడికి ఇష్టమైనటువంటిది ఏంటి? మారేడు దళం అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. మారేడు దళాన్ని అంటే మారేడు వృక్షాన్ని శ్రీ వృక్షం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. శ్రీ వృక్షం. అలానే మారేడు ఫలాలు ఉంటాయి, చెట్టు కాయలు ఉంటాయి కదా, వాటిని శ్రీఫలం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. శ్రీఫలం అంటే, శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవి, అవునా? ఈ మారేడు వృక్షంలో లక్ష్మీదేవి సాక్షాత్ నిమిడీకృతమై ఉంటుంది. అమ్మవారు అక్కడ ఉంటుంది ఆ మారేడు చెట్టులు. ఈ మారేడు దళాల్ని శుక్రవారం వస్తుంది. నిజంగా పాటించగలిగినటువంటి వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజు శుక్రవారం. ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు రాహుకాలం అని వస్తుంది మనకి. ప్రతి శుక్రవారం ఇదే సమయంలో రాహుకాలం వస్తుంది. 10:30 గంటల నుంచి 12 గంటల వరకు, అవునా? ఏదైనా పొద్దున్నే లేచి ఆలయ దర్శనం చేసుకొని వచ్చి, శివాలయ దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి ఈశ్వరుడికి మారేడు దళాలు సమర్పణ చేసి ఒక 3 మారేడు దళాలు ఇంటికి తెచ్చుకోండి. ఆ రోజున మారేడు దళాలు తెచ్చుకొని చక్కగా ఇంట్లో నైరుతి మూల అంటాం. అంటే నైరుతి మూల అంటే ప్రతి ఒక్కళ్ళకి గుర్తింపదగిన స్థలం ఏంటంటే బీరువా పెట్టేటువంటి స్థలం, అంటే డబ్బులు దాచిపెట్టుకునేటువంటి స్థలం. అది తప్పనిసరిగా ఏ ముఖంలో ఉన్నా బీరువా తీసుకొని నైరుతిలో పెడతాం. నైరుతిలో బరువు ఉండాలి అంటారు. బరువు అంటే అసలు అంటే ఇది, ఈ బరువు అక్కడ ఉండాలి అని అర్థం. కాబట్టి ఆ బీరువా ఉండేటువంటి మూలలో ఏదైతే ఉంటుందో అక్కడ శుభ్రంగా చక్కగా నీళ్లు పెట్టి అలకండి. బండలైతే బండలు, నేలైతే నేల, ఏది ఉంటే అది బండల మీద అట్లా శుభ్రంగా అలకండి. కొద్దిగా గోమయం తీసుకోండి, ఆవు పేడ తీసుకొని శుభ్రంగా అలికి దాని మీద పసుపు, కుంకుమ, బియ్యపిండి, ఈ 3తో అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద మారేడు దళం పెట్టండి. ఈ మారేడు దళం మళ్ళీ దీంట్లో కూడా చాలా మందికి అనుమానాలు వస్తాయి. కాడ మా వైపు ఉండాలా, అటువైపు ఉండాలా అని. కాడ మన వైపు ఉండాలి. ఆ దళం అనేది ఈ 3 ఆకులు ఇట్లా ఉంటాయి కాబట్టి కాడ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ కాడ మన వైపు ఉండాలి, 3 దళాలు ఇటువైపు ఉండాలి, అంటే బీరువా వైపుకి తిరిగి ఉండాలి. పెట్టేసి దళం అనేది మనం ఏం చేస్తాం, ఈశ్వరుడి దగ్గర ఇట్లా బోర్లిస్తాం కదా, బోర్లించకుండా వెల్లికర ఏదైతే అసలు గ్రీన్ ఎక్కువగా ఉంటుందో అటువైపు తీసుకొని తిప్పి పెట్టుకొని దాని మీద మీ మనస్సులో లక్ష్మీదేవిని స్మరించుకొని మనకి రావాల్సినటువంటి డబ్బు రావాలి, వ్యాపారం బాగుండాలి అని మంచి సంకల్పం చేసుకొని ప్రశాంతంగా రాహుకాలంలో ఉదయం 10:30 నుంచి 12 గంటల లోపల చక్కగా అమ్మవారి ధ్యానం చేసుకొని పరమేశ్వరుని ప్రార్థించుకొని తేనె ఉంటుంది మనకి, అవునా? ఈ తేనె తీసుకుని వచ్చి మీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం చెప్తూ ఆ 3 ఆకుల మీద వేయండి. తేనె ఉంటే ఏమొస్తాయి అక్కడికి? చీమలు వస్తాయి కదా. ఈ చీమలు వచ్చినప్పుడు తర్వాత పంచదార ఉంటుంది కదా, షుగర్ ఉంటుంది కదా,
ఆ షుగర్ని ఆ చీమలు వచ్చినటువంటి దారి వెంట వేయమని చెప్పండి. ఆ చీమలకి ఆహారంగా తేనెతో పాటుగా ఈ పంచదారను కూడా, పంచదార చూడండి చిన్న చిన్న గుళికలు ఉంటాయి కదా, అవి చీమలు పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాయి, అవునా? కాబట్టి అలాంటి పంచదార ఆ చీమలకి దారిగా వేసేయమని చెప్పండి. ఈ చీమలు ఎప్పుడైతే మీరు వేసినటువంటి పంచదార తేనె స్వీకరిస్తాయో సాక్షాత్ లక్ష్మీదేవి పరమేశ్వరుడే వచ్చి మీరు ఇచ్చినటువంటి మీ సంకల్పాన్ని వాళ్ళ సంకల్పంగా స్వీకరించి మీ సంకల్ప సిద్ధి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటి మంచి చిన్న రెమెడీ, ఖర్చుతో కూడుకున్నది కాదు, కష్టంతో కూడుకున్నది అంతకంటే కాదు. కాబట్టి ఇలా చేయండి. నిజంగా సాక్షాత్ అష్టలక్ష్ముల అనుగ్రహం, ఆ పరమేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా మీ మీద ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి తిరిగి వస్తాయి. మీరు ఏదన్నా అప్పులు ఉంటే తీర్చేటువంటి మార్గం కనబడుతుంది మీకు. తప్పనిసరిగా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.